ఎంత ఘోరం, ఎంత దారుణం! పిచ్చి నమ్మకాలు ఎంతకైనా దిగజారుస్తాయి అనే పదానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంటి నిర్మాణానికి భార్య గర్భం అడ్డుగా భావించిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. అబార్షన్ టాబ్లెట్లు వేయడంతో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆదిలాబాద్లో ఈ ఘటన జరిగింది. బంగారుగూడకు చెందిన ప్రవళికకు 3 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్తో మ్యారేజ్ అయింది. వీరికి 2 ఏళ్ల బాలుడున్నాడు. ఇటీవలే కొత్త ఇంటికి నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే రిమ్స్కు తరలించారు. పిండం బయటకు రావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఆరు ప్రెగ్నెంట్ అని కుదరదని చెప్పినాను. అయితే దానికి సంబంధించి గోళీలు వేసిన అని అనుమానం వచ్చింది. అయితే దవాఖాన తీసి సరిగ్గా రియాక్షన్ అయిందని చెప్పింది. అయితే వాళ్ళు అడిగిన దవాఖాన ఇదైతే గోళీలు వేసుకుంటే ఇట్లా అయింది చెప్తలేదు పిల్ల అని చెప్పింది. మాకు ఇంకా గుర్తులేదు మేడం, వాళ్ళు కిరాయికి ఉంటారు, భార్యాభర్తలు వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, మేము ఎట్లా అడుగు వస్తాం అని అన్నాం. అయితే సరే అన్నారు. అయితే ఇది ఇలాజ్ కాదు, హైదరాబాద్ దోరేసిండు. మధ్యలో ఆర్మూర్ మధ్యలో హైదరాబాద్ మధ్యలో చెప్పింది. నా బిడ్డ ఏమన్నదంటే నాకు గోళీలు ఇచ్చిండు మా నాన్న, 2 గోళీలు ఇచ్చిండు మీ అల్లుడు నాన్న, తిన్నా అని చెప్పింది. నా మన్మరాలకు ట్యాబ్లెట్ వేసిండు, నన్ను నూకేసిండు. బొడ్డి కాడ ఎండుకుంటావు నా మన్మరాన్ని కడుపు దిగబెట్టేసిండు. మొత్తం పోలాని ఖరాబ్ కావాలని చేసిండు నా మన్మరాలకు. ఎందుకొరకట వాళ్ళ ఇల్లు వాస్తున్నది, వాస్తు కొరకు దిగిపోతుందని అట్లా చేసాడు పిల్లను కడుపు. దాన్ని పోలేదు, పోకుండా అట్లా దింగాలైపోయింది. పాప ఖరాబ్ చేసేసాడు దాన్ని మొత్తం మన్మరాల్ని. పాప ఏం చేస్తావు అంత చక్కని పొల్లని ఖరాబ్ చేసిండు. మన్మరాల్ని దగ్గర పెట్టేలోకి పారేసాడు. నన్ను టాబ్లెట్ ఖరాబ్ చేసేసాడు వేసి మన్మరాల్ని. మా పాపకు హాస్పిటల్ తిరిగేసినప్పుడు ఫోన్లు చేస్తే మనడు కళ్యాణ్ లక్ష పైసలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోండి ప్రైవేట్లో చూపెట్టుండి మంచిగా ఇలా నాన్నలు కానీ వాళ్ళు ఎవ్వరు రాలే. మా పాపని చూడటానికి వాళ్ళు రాలే, అత్త రాలే, భర్త రాలే, ఎవ్వరు రాలే. మా కారణం అల్లుడు టాబ్లెట్లు వేసిండు. అవే టాబ్లెట్లు ఇల్లు గురించి, ఇల్లు కడుతున్నారు, ఇల్లు వస్తాయి అవన్నీ చేయడానికి నా బిడ్డది ప్రెగ్నెంట్ తీసేస్తే మంచిగా అవుతాయని చూసిందని.